నీకు తెలుసా, నేను అది చూసినప్పుడు నమ్మలేకపోయాను. సీరియస్గా ఒక వాటర్ బ్రేక్ తీసుకుందాం. ఆల్ రైట్, మనం ఇంకాస్త పైకి వెళ్ళాలి. దాదాపుగా వచ్చేసాం. నమ్మలేకపోతున్నా, ఇది పైకి దారిలా ఉంది. హూ, ఇది అద్భుతంగా ఉంది కదా. నాకు తెలిసి 80ల కాలం నుంచి ఇప్పటిదాకా ఇక్కడికి ఎవరు చేరుకోలేదు. నువ్వు నెమ్మదిగా వస్తున్నావు. నువ్వు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటావా? కాస్త నాకు ఆ తాడు వదులు, నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఎక్కువసేపు ఉండకు, త్వరగా వచ్చాయి. పీట్, నువ్వు ఓకేనా? పీట్, ఆఫ్ఘనిస్తాన్ బ్రౌన్ మౌంటైన్స్ దగ్గర ఈ సమయంలో నరకల్లా ఉంటుంది కదా. ఇరాక్ నుంచి తిరిగి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది. నేను మళ్ళీ ఆ ఎడారికి తిరిగి వెళ్ళాలనుకోలేదు. ఇక్కడికి వచ్చాక అన్నీ మామూలు అయిపోతాయి. మనం అన్నీ మిస్ అవుతాం. ఇంట్లో ఉండటమే మంచిది. మీ నాన్న ఎంతో గర్వపడతారు బ్రైన్. ఈ పని అయిన తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. ఈ టూర్ చార్టర్ల బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. నా ఎక్స్ నన్ను వదిలేసినప్పుడు నేనేమి చేయలేకపోయాను. తను నాకేమీ మిగల్చలేదు, అర్థమైందా? నిన్నొక మాట అడగనా? నువ్వు ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నావు బ్రైన్? స్కీయింగ్కి వెళ్తున్నా. స్కీయింగ్ చాలా చోట్ల చేయొచ్చు. చేదు జ్ఞాపకాలు మిగిల్చిన ఈ ప్రదేశం ఎందుకు? మా నాన్నేవి చేదు జ్ఞాపకం కాదు. నేను అలా అనలేదని నీకు తెలుసు.
ఒంటరిగా వెళ్ళడానికి ఇదంత మంచి స్పాట్ కాదు బ్రైన్. రాండేవూ దగ్గర పికప్ చేసుకోనా? మార్క్, జాగ్రత్తగానే ఉంటా, డోంట్ వరీ. నేను ఒంటరిగా వెళ్ళగలను. నువ్వు అది ఖచ్చితంగా చెప్పగలవా బ్రైన్? నాకు దొరికేశావు. Damn it. హే, నువ్వు సిండీకి కాల్ చేసావు, మెసేజ్ ఏంటో చెప్పు. సిండీ, నేనా బ్రెయిన్ నా మాట అసలు వినటం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. కాల్ మీ బ్యాక్. బ్రయాన్, బ్రయాన్,
మౌంటైన్ రెస్క్యూ. మంచుకొండ పైన ఒకరు మిస్ అయినట్టు నేను రిపోర్ట్ ఫైల్ చేయాలి. మీ పేరు? నీనా ట్యానర్. ఎవరు మిస్ అయ్యారని రిపోర్ట్ చేయాలనుకుంటున్నారు? నా బ్రదర్ బ్రైన్. అతను ఎప్పుడు తిరిగి వస్తాడో మీకేమైనా చెప్పాడా? నాకేం చెప్పలేదు. ఓకే, అతను ఎప్పుడు వెళ్ళాడో ఏమైనా తెలుసా? నాకేం తెలీదు. తను వెళుతున్నానన్న విషయమే నాతో చెప్పలేదు. కానీ అక్కడికే వెళ్ళాడని తెలుసు. మీరు అతను వెతకండి, అతను సమస్యల్లో ఉండొచ్చు. ఓకే మ్యామ్, లైన్ లోనే ఉండండి. హే హనీ, ఎలా ఉన్నావు? పర్వాలేదు, బానే ఉన్నాను. బేసిక్ ట్రైనింగ్ కి నీ స్కెడ్యూల్ అయిందా? యా, ఈ సమ్మర్ లో బేసిక్ తర్వాత పోర్ట్ బెండింగ్ లో ఓసీఎస్. ఆఫీస్ ట్రైనింగ్ మంచి ఆలోచన. నా కాలేజ్ డిగ్రీ ఏదో ఒకటి సంపాదిస్తుంది అనుకుంటున్నా. లేకపోతే ఏదో ఒక పని చేస్తూ ఇక్కడే ఉండిపోవాలి. ఏంటి, హంగ్రీ బేర్ ఆల్ దగ్గర పనిచేయడం నీకు ఇష్టం లేదా? థ్యాంక్స్. ఈ టౌన్ లో ఎలా ఉంటుందో నీకు తెలుసు. అయితే మిలిటరీలో జాయిన్ అవ్వాలి లేదా ఇక్కడే ఉండే సమస్యలు ఎదుర్కోవాలి. నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు. నేను అదే అనుకుంటున్నా. నువ్వు కూడా ఒక పెద్ద సోల్జర్వి అవుతావు, అచ్చం మీ అన్నయ్యలాగే. ఏమైనా తాగుతావా? నాకు డ్రాఫ్ట్ ఇవ్వు. అయితే ఇవి రెండు చేయండి. రిక్! హే ఏంటంత ఎమర్జెన్సీ? మిగతా టీం వచ్చారా? ఇంకా లేదు, నేను వాళ్ళందరికీ మెసేజ్ చేశాను. స్టేసీ, జాన్ వాళ్ళ వెడ్డింగ్ గిఫ్ట్స్ కొనుక్కొని అలసిపోయి ఇంకా పడుకునే ఉండుంటారు. ఎలాంటి ఎక్కడున్నాడో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. హే, ఏమైంది నేనా? తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే మీరంతా వెనక్కొచ్చినప్పటి నుంచి మారిపోయాడు. మేమందరం కూడా చాలా బాధపడ్డాం. అది మాత్రమే కాదు, తను దేని గురించి బాగా ఆలోచిస్తున్నాడు. దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఎప్పుడు చూసినా మ్యాప్స్ పట్టుకుని వాటిని చూస్తూనే ఏదో ఆలోచిస్తున్నాడు. అది కాకపోతే కంప్యూటర్లో పనిచేసుకుంటున్నాడు. నేను తన రూమ్లోకి వెళితే తను నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అతను ఏం వెతుకుతున్నాడో నీకు తెలీదా? దాని గురించి నాతో చెప్పలేదు. కానీ ఆ గ్లేషియర్ పీక్ గురించేమో అనిపిస్తుంది. గ్లేషియర్ పీక్? తను అక్కడికే వెళ్ళాడు అనే అనుకుంటున్నాను. ఆ పైకి ఎలా వెళ్ళుంటాడు? చాపర్లో అనుకుంటున్నాను. నేను అతనితో వెళ్ళుండేవాడిని, కానీ అతను నా మీద ఇంకా కోపంగా అతని కోపంగా లేడు. ఏదో జరిగింది, అది నాకు తెలుసు. నువ్వు చివరిగా అతనితో ఎప్పుడు మాట్లాడావు? నేను మొన్న మాట్లాడాను. మీరు గొడవ పడిన తర్వాత రోజు ఉదయం నేను మాట్లాడాను. తనేం మాట్లాడాడు? తనెంతో బాధపడుతున్నాడు. తన వల్లే ఈ పొరపాటంతా జరిగిందని తను ఎంతో బాధపడుతున్నాడు. అదేమి తన పొరపాటు కాదు. మేమిద్దరం బాగా తాగున్నాం, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం. తను మన ఇద్దరి గురించి చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నాడు. నిజంగానా? ఆ? తను మన గురించి తప్పుగా ఆలోచించాడా? నాకేమనిపిస్తుందంటే మీ అన్నయ్య ఒక్కొక్కసారి నిన్ను మరీ చిన్నపిల్లలా చూస్తున్నాడేమో అని. నాకు బీర్ ఇస్తావా? నిన్నిక్కడ చూసి చాలా కాలమైనట్టుందే. ఏ, నువ్వు నన్ను మిస్ అవుతున్నావా? కొంచెం అలాగే అనుకో. ఎప్పుడిచ్చేది ఇవ్వాలా? యా, కానీ డబుల్ ఇవ్వు. నా ఖాతాలో రాసుకో. నీనా నీనా మార్క్, చాలా పెద్దదాని అయిపోయావు. ఇప్పుడు అది కాంప్లిమెంట్ అనుకోవాలా లేక? ఓ లేదు, నువ్వు చాలా నువ్వు చాలా త్వరగా పెరిగిపోయావు అని చెప్తున్నాను. అంతే. హ్యాగర్టీ, సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బ్రైన్ ట్యానర్ మంచుకొండల మీద కనిపించకుండా పోయాడు. అవునా? అక్కడ స్కీయింగ్ చేస్తూ ఇద్దరున్నారు. వాళ్ళు హెలికాప్టర్ సాయంతో అక్కడంతా వెతుకుతున్నారు. తుఫాను కారణంగా కొండపైకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అక్కడున్న వాళ్ళందరినీ తరలిస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. ఏ ప్రమాదం జరగకముందే అందరినీ అక్కడిని తరలిస్తారనుకుంటున్నాను. మౌంటైన్ రెస్క్యూ టీంలో నువ్వు కూడా ఉన్నావు కదా? అది నిజమే. వాళ్ళకున్న బెస్ట్ పైలట్ నువ్వే. కఠిన పరిస్థితుల్లో అందరినీ కాపాడే ఎక్స్పీరియన్స్ నాకు బాగానే ఉంది. ఒక క్రాష్ వల్ల వాళ్ళు నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. అది తన తప్పు కాదు.
ఇలా చూడు నేనా, ఐఎమ్ సారీ. ఆ రోజు నేను అతనికి చెప్పి ఆపుండాల్సింది. ఆ ప్లేస్ అంత సేఫ్ కాదని ఎలాగైనా ఆపుండాల్సింది. అయినా నువ్వు తనని అక్కడికి తీసుకువెళ్ళావు. మా అన్నయ్య ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయ్యాడంటే తను ఎవరి మాట వినడు, నాకు తెలుసు. నీకు టవర్ నుంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా? అవును, రియల్ టైంవి. ఆల్ రైట్, ఇప్పుడు మనం అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. సరే, మీరు ఎదురు చూస్తుండండి. అవి బ్రాండ్ స్కీయింగ్ చేసిన గుర్తులేనా? చెప్పడం చాలా కష్టం. అలాగే అనుకుందాం, ఇప్పటికి చాలా ఆలస్యమైంది. బ్రాండ్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం లేదు, మేము ఇంకా చెక్ చేయాలనుకుంటున్నాం. ఈస్ట్ సైడ్ కూడా వెళ్ళి చెక్ చేయాలి. 10-4 మీరు హిమపాతం వైపు వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. రోజర్, నువ్వేమనుకుంటున్నావు? కష్టమేమో అనిపిస్తుంది. అలా అయితే ఇవాళ కాపేసి రేపు వచ్చి వెతుకుతావా? సరే, ఒకసారి ట్రై చేద్దాం మ్యాన్. ఆల్ రైట్, నేను ముందు వెళ్తాను. మనం స్లోగా జాగ్రత్తగా వెళ్దాం. చేపల నుంచి దూరం నేర్చుకోవాల్సింది. గ్రేట్. నాకు బ్రెయిన్ కి సంబంధించిన రానీ, ఏంటి ఏమన్నావు? నువ్వెక్కడా? నీకేం కాలేదుగా? బిల్, నీకు వినిపిస్తుందా? బిల్, ఇందాక మీరు ఎక్కడికి వెళ్ళారు? షాపింగ్, పిట్స్ ఫీల్డ్ లో. వెడ్డింగ్ గిఫ్ట్స్ రిటర్న్ చేసి క్యాష్ తెచ్చుకుంటున్నావు. నేను మీకేం చెప్పాను? ఓర్లాండ్, నువ్వు కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయ్యావా? ఇక్కడ చేయడానికి వేరే పనే ఉంది. ఆ రిజిస్ట్రీస్ అన్ని ఒక చెత్త. నేను దాని మీద డబ్బులు ఖర్చు పెట్టాలనుకున్నాను, కానీ జాన్ పెట్టాలనుకోలేదు. అవును, కానీ నేను ఆ టోస్టర్ ఉంచుకోవాలనుకున్నాను, ఎందుకంటే అబ్బాయిలు టోస్టర్ చేసుకుంటారుగా. టోస్టర్ కి $45 ఒక టోస్టర్ కి $45 ఎవరు ఖర్చు పెడతారు? ఆ టోస్టర్ కొనిచ్చింది నేనే. అది గ్రేట్ టోస్టర్. అది ఇచ్చినందుకు నాకు అది చాలా బాగా నచ్చింది. ఆబ్వియస్లీ. సో ఇంతకీ బ్రాండ్కి ఏమైంది? మార్క్ చాపర్లో మంచు కొండల మీదకు తీసుకువెళ్ళాడు. దాదాపు 7,000 అడుగుల ఎత్తులో ఆపాడు, అది సౌత్ సైడ్లో. ఇది జరిగి 2 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బాస్ అతను ఏమన్నా క్యాంపింగ్ చేస్తున్నాడేమో. నాకు చెప్పకుండా తను అలా చేయడు. అతనికి ఆ కొండ గురించి అందరికంటే బాగా తెలుసు. ఎవరికి లేని సర్వైవల్ స్కిల్స్ అతని దగ్గర ఉన్నాయి. నో, ఏదో జరిగినట్టే ఉంది. మౌంటైన్ రెస్క్యూ టీం ఆల్రెడీ గాలిస్తున్నారు. ఇప్పుడే ఒక విషయం తెలిసింది. సెర్చ్ ఆపేసి హెలికాప్టర్ను కూడా వెనక్కి రప్పిస్తున్నారు. రెస్క్యూకి వెళ్ళిన 2 కూడా చనిపోయారు. Oh no. అది హిమపాతం వల్ల ఉండొచ్చు. ఆ తుఫాన్ చాలా వేగంగా బలంగా వస్తోంది. బ్రెయిన్ గాయపడి ఉంటాడు. తను అక్కడ ఒంటరిగా ఉన్నాడు. అయితే మనం వెళ్దాం. హే, ఆగు ఆగు. మనము అంటే ఏంటి అర్థం? మనమందరం వెళ్తున్నాము అని.
మనం అందరం కలిసికట్టుగా ఒక యూనిట్గా పనిచేస్తే ఒక రెస్క్యూ టీం కనిపెట్టేదానికంటే మనమే త్వరగా కనిపెట్టచ్చు. సో మనం ఎలా వెళ్ళాలి? ఓ నో, నా వల్ల కాదు. నీకు ఇచ్చే నార్మల్ అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ ఎక్కువ ఇస్తాం. నాకు డబ్బులు ముఖ్యం కాదు. నువ్వు అక్కడ మమ్మల్ని దింపిన తర్వాత నీకు ఎటువంటి లీగల్ ఆబ్లిగేషన్ రాదు. ఇలా చూడు సోల్జర్, ఇప్పుడు నాకున్న ప్రాబ్లం సాల్వ్. మా నాన్న స్నేహితుడు కదా. అవును, జేక్ చాలా మంచివాడు. ఆయన తప్పిపోయినప్పుడు వెళ్ళిన టీంలో నువ్వు కూడా ఉన్నావు కదా. యా, అయితే మా అన్నయ్యని వెతకడానికి సాయం చేయి. అది నువ్వు సాయం చేయకపోతే మేము మరో దారి వదిలేని వెతుకుతాం. నా తను ఒక పెద్ద తాగుబోతు. సరే, అలాగే. మీరు మూతపడ్డ హ్యాంగర్ వెనకాలకు వచ్చి నన్ను కలుసుకోండి మధ్యాహ్నం 1:30కి. వీళ్ళందరినీ కూడా తీసుకురా. గైస్, వామ్గా ఉంచి ప్యాక్ చేసుకోండి. పైన సిచ్యువేషన్ మనకు తెలియదు, మన స్కిన్నర్స్లో తలదాచుకోవాలి. ఆ ప్లేస్ ఓపెన్లోనే ఉందా? శీతాకాలం కాబట్టి మూసేశారు, అవసరమైతే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సరే, మీ ప్లేస్ లోనే కలుద్దాం. అందరం కలిసి బయలుదేరదాం. చూస్తుంటే మనం గడపడానికి రొమాంటిక్ ప్లేస్ దొరికినట్టుంది. యా, కానీ నేను హవాయి లాంటి ప్రదేశం అయితే బాగుంటుంది అనుకున్నా. వెల్, హూలా స్కర్ట్సా లేకపోతే నాకు నచ్చిన బట్టలా? ఏవైతే బాగుంటుందంటావు? నువ్వు వీళ్ళకి ఎంత సాయం చేసినా నీకు సరిపోదా? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమైంది స్టేసీ. ఈ మిషన్ లో మనం అంతగా చేయాల్సిన పనులు ఏముండో. నేను చెప్పేది నమ్ము. అలా అయితే దీన్ని మిషన్ అని ఎందుకన్నారు? అందరూ మరో టూర్కి వెళ్తున్నప్పుడు మనం ఇద్దరు మాత్రం ఇక్కడుండి ఏం చేస్తావు నాకు అర్థం కావట్లేదు. మనమంతా ఒక టీం, ఒక ఫ్యామిలీ. యా, ఒకవేళ మనం ఇక్కడే ఉంటే మన సొంత ఫ్యామిలీ స్టార్ట్ చేయొచ్చు. రియల్ ఫ్యామిలీ. నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకున్నాను? నువ్వు కావాలంటే ఆగిపోవచ్చు. దేని గురించి ఎవరు ఏమీ అనుకోరు. కానీ మనమంతా ఒక టీం కదా. సరే, 1 o'clock నా ప్లేస్కి వచ్చా. నేను మీతో పాటు వస్తాను. నో నీనా, ఎవరో ఒకరు ఇక్కడ ఉంటే మనకి చాలా మంచిది. నేను ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని ఇక్కడ కూర్చుంటానని మాత్రం అనుకోకు. నీనా? మీ అందరికంటే ఆ కొండెక్కే విషయంలో నాకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ. నువ్వు బలవంతంగా ఇక్కడ నన్ను ఇలా ఆపలేవు. ఓకే, కానీ నువ్వు నాకు చెప్పకుండా అక్కడ ఎక్కడికి వెళ్ళకూడదు. సరే. బ్రయాన్ని కనిపెట్టిన తర్వాత నేను నీతో వచ్చానంటే తను కోప్పడతాడు. పర్వాలేదు, మనమేమి కలిసి పెరగలేదు, అలాగని కొట్టుకోను లేదు. అందుకని మనసులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడకుండా ఉండగలమా? రేక్ తన హ్యాండ్ గన్ని తనతో పాటు తీసుకెళ్ళాడు. తన హ్యాండ్ గన్నా? ఓకే. రోబ్స్ 2 10 మీటర్ల స్టాటిక్స్, 2 ఆల్రౌండ్ సింగిల్స్, ఇంకా ఒక వర్క్ హార్స్ సింగిల్. నా దగ్గర స్టాటిక్స్ ఉన్నాయి. నా దగ్గర సింగిల్స్ ఉన్నాయి. బైనర్స్ తెచ్చారా? చెక్. ఇంత త్వరగా మళ్ళీ మనం చాపరెక్కుతామని నేను అనుకోలేదు. సంతోషంగా ఉంది చాలా. అవును, కానీ ఈసారి మనం దిగిన తర్వాత నిన్ను కాల్చడానికి ఎవరో ప్రయత్నించరు. బ్రైన్ మ్యాప్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ నుంచి 6,000 అడుగులు కిందకి మార్క్ చేస్తుంది, దాదాపు కొండ శిఖరం దగ్గరికి. అది చాలా లోతైన ప్రాంతం, కానీ శిఖరం దగ్గర నుంచి ఈ ప్రాంతానికి డైరెక్ట్ గా దారి వెళ్తుంది. మనం అతని జాడలు కనిపెట్టొచ్చా? కష్టం అనుకుంటా. ఇంతటి తుఫాన్లో కాలిజాడలు ఎక్కువసేపు ఉండవు. మనం పైనుంచి మొదలుపెట్టి ఇదిగో ఇలా కిందకి వెళ్దాం. మనం ఈ ఏరియా అంతా గమనిస్తూ మొత్తం చెక్ చేస్తూ వెళ్ళొచ్చు. మనకు టైం కూడా మిగులుతుంది. నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళగలవా? ఈ పొజిషన్లో కష్టం. నేను మళ్ళీ తూర్పు వైపుకు వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి రావాలి. దానికి 30 గంట నుంచి గంట దాకా పట్టొచ్చు. మనం నేరుగా ఈ లోయ గుండా వెళ్తే ఎలా ఉంటుంది? అది ఎంత సన్నగా ఉందో చూసావా? ఇలాంటి పరిస్థితుల్లో ఆ గాలుల మధ్య వెళ్ళడం చాలా కష్టం. నువ్వు అందరికన్నా బెస్ట్ అని నేను అనుకున్నానే. సరే, అది చూడు.
సారీ కెప్టెన్ జాక్. నాట్ బ్యాడ్. నువ్వు చూడాల్సిన సినిమా ఇంకా చాలా ఉంది. ఒక మాట చెప్పనా, నా స్నో బోర్డ్ తో ఇక్కడ కిందికి దిగడానికి ఇది అంత బెస్ట్ ప్లేస్ కాదనిపిస్తుంది. ఎందుకు సులువైన ప్రాంతంలో మాత్రమే దిగుతావా? నువ్వు మరీ అలా మాట్లాడుకో. నేను చిన్నపిల్లడు కాదు, తను చేయగలడు. ఓకే లేడీస్, నేను ఇక్కడ దిగుదాం అనుకుంటున్నా. ఐ లవ్ యూ బేబ్. హే, నువ్వు M9 గన్ని క్యారీ చేస్తున్నావా? దాన్ని అన్ని చోట్లకు తీసుకెళ్తాను. మరి మీరు? చీకటి పడితే మళ్ళీ తుఫాన్ వచ్చేస్తుంది. 5,000 అడుగుల ఎత్తులో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇకంతా మీరే చూసుకోవాలి. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. శాటిలైట్ ఫోన్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను. మీ దగ్గర నంబర్ ఉంది కదా? యా, కానీ తుఫాన్ రాకముందే మీరు నాకు కాల్ చేయాలి. నేను తిరిగి రావాలంటే మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియాలి. తప్పకుండా. మనం రేపు ఉదయం LG దగ్గర కలుద్దాం. కింగ్స్ ల్యాండ్ ఓ 700. మేము వచ్చేస్తాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. అతన్ని వెనక్కి తీసుకురండి. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. మనం విడిపోయి వెతుకుదామా? ఒక గ్రూప్ కొండ అవతల వెతుకుతుంది, మరో గ్రూప్ కొండ యువతల. అది చాలా ప్రమాదంలే. మనం కలిసే ఉందాం. మనం వెతుకుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా గనక విడిపోతే ఎర్లాండర్, ఎర్లాండర్, హే ఎర్లాండర్. ఏదో వినిపించినట్టు అనిపించింది. ఏంటి అప్పుడే అలా అనిపించడం మొదలైందా? కొంచెం తలనొప్పిగా ఉంది. కొంచెం వాటర్ తాగు. బ్రయాన్! 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 అలా అరవకపోతేనే మంచిది. మనం హిమపాతానికి దగ్గరలో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. విడివిడిగా వెళ్ళి వెతకడానికి ఇది మంచి స్పాట్ అనుకుంటాను. ఇందాక నేను చెప్పింది కూడా అదే కదా. సర్ఫింగ్ చేసే వాళ్ళకన్నా ఇక్కడ స్కీయింగ్ చేసే వాళ్ళు వేగంగా వెళ్ళగలరు. ఒక్కడివే అలా అంటావు. సో అయితే మేము వెనకే వస్తాం. అలా అయితే మేం జాడలు కనిపెట్టాలా? నువ్వు అది కనిపెట్టగలవా? వెంటనే కనిపెట్టగలను. ఒక మైలు దూరంలో ఆ లోయ దగ్గర కొండంచున మీకు ఒక రాయి కనిపిస్తుందా? యా, అందరం అక్కడ కలుసుకుందాం. నీనా మరీ దూరం వెళ్ళకు. తనలో చాలా ఉత్సాహం దాగుంది కదా, ఏమంటావు? అలా చూసి చాలా రోజులేదు. తనంటే ఎందుకు ఇష్టమో తెలుస్తుంది. తను నీకంటే చాలా చిన్నదే కానీ. లెట్స్ గో.
మనం ఎంత కింద దాకా వచ్చుంటాం? తెలీదు, చూద్దాం. మనం లోయలో ఉండటం వల్ల సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. మనం ఈ కొండపై నుంచి ఇక్కడికి వచ్చాం, అక్కడి నుంచి ఈ సెక్షన్ దాకా వచ్చాం, ఆహా. ఆ తర్వాత లోయ గుండా ఇక్కడి దాకా. ఆ, మకుషి లోయ. ఏంటి ఏమైంది? మా అన్నయ్యని మా నాన్న వేటకి ఇక్కడికే తీసుకొచ్చేవాడు. నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను? పర్లేదు, కంగారు పడుకో. ఆ రోజు మీ నాన్న మిస్ అయినప్పుడు కూడా ఈ లోయ మధ్యలోనే ఉన్నాడని. మంచంత మీద పడిందో లేక గ్లేషియర్ మధ్యలో ఇరుక్కుపోయాడో తెలీదు. అవును, గుర్తొచ్చింది. అప్పుడు బ్రాయన్ కొన్ని వారాల పాటు మాట్లాడలేదు. నేను పుట్టే కొన్ని వారాల ముందే ఇది జరిగింది. 25 సంవత్సరాల క్రితం. ఈ సంవత్సరంలోనే ఆయన యానివర్సరీ. అందుకని ఏదో ఒకటి చేద్దామని బ్రెయిన్ ఇక్కడికి వచ్చి ఉంటాడంటావా? అయ్యుండొచ్చు. తను మీ నాన్న గురించి రీసెంట్గా మాట్లాడా? ఎప్పుడు నాన్న గురించి మాట్లాడ్డు. నాన్న ఎలా ఉంటాడని ఎప్పుడు అడిగేదాన్ని, కానీ ఎప్పుడు బాధపడేవాడు. ఆయన జ్ఞాపకాలు తన దగ్గరే ఉండాలనుకునేవాడు. అది కిందకు వస్తుంది, పదండి, కమాన్. నీనా, నీనా, కమాన్ బేబీ, కమాన్, కమాన్. నీనా, నీకేం కాలేదుగా? నీనా, నువ్వు ఓకేనా? జాన్! ఏమైంది? జాన్ ఎక్కడా? కింద జారిపోయాడు. లేదు. జాన్! 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 ఓ నో. జాన్! జాన్! మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి. శాటిలైట్ ఫోన్ జాన్ దగ్గరే ఉంది. స్టేసీ, స్టేసీ, ఏం చేస్తున్నావు? స్టేసీ, నేను కిందకి వెళ్తాను. ఆగు. వదలు! ఇక్కడ యాంకర్ పెట్టడానికి సేఫ్ ప్లేస్ లేదు. అనవసరం. తను నా హస్బెండ్, నేను తనని వదిలేలేను. ఆగు, ఆగు, నన్ను స్టేసీ. వదలు. స్టేసీ, నేను వెళ్తాను. No. ఆ బైనర్స్ ఎక్కడ ఉన్నాయి? కనిపించాయా? నీకు అతను కనిపిస్తున్నాడా? లేదు, నాకు కనిపించట్లేదు. రిక్, ఇప్పటిదాకా అంతా ఓకే. జాన్ ఏమైనా కనిపించాడా? ఇంకా కనిపించలేదు. కనిపిస్తే నేను వెంటనే చెప్తాను. జాన్, జాన్, నువ్వు ఓకేనా? కదలకు, కదలకుండా అలాగే పడుకో. నేను నిన్ను పైకి తీసుకెళ్తాను. జాన్ నాకు కనిపించాడు. అతని పరిస్థితి ఏం బాలేదు.
మీరు కిందికి వస్తూ గేర్ కూడా తీసుకురండి. ఐ రిపీట్, ఆ గేర్ తీసుకురండి. ఓవర్. స్టేసీ, తన లెఫ్ట్ లెగ్ విరిగిపోయింది. గాయం చాలా లోతుగా అయింది. పైగా కొంచెం బ్లడ్ వామిట్ కూడా అయింది. పైగా తలకి చిన్న దెబ్బ తగిలినట్టుంది. ఇంకా మిగతా దెబ్బలేమీ కనిపించట్లేదు. అక్కడక్కడ తీసుకుపోయాయి అంతే. నువ్వు ఎక్కడ చనిపోయావో అనుకున్నాను. తను బానే ఉన్నాడా? యా, బానే ఉన్నాడు. హే బేబీ. నాకేం కాలేదు యా అని అనుకుంటున్నా. నువ్వు ఒక్కడివి అలా వెళ్తున్నప్పుడు ఆ మంచంతా నీపై పడ్డం చూసి నేనేమనుకున్నానంటే నువ్వు హే, హే. నాకు తెలుసు. యా. తన బ్యాక్ ప్యాక్ అంతా చూశాను. శాటిలైట్ ఫోన్ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడేం చేద్దాం? మనం లివర్ తయారు చేసుకుందాం. అతన్ని లాగడానికి పనికొచ్చేలాగా హెస్ కేసును ఉపయోగించుకుందాం. మనం వీటన్నిటిని ఏదోలా కట్టేయాలి. ఎలెండర్, నీ దగ్గర డక్ట్ టేప్ ఉందా? ఎలెండర్, డక్ట్ టేప్ తెస్తాను. నువ్వు బానే ఉన్నావా? ఓకే ఓకే ఓకే. ఫైన్. దీన్ని ఉపయోగిస్తే తన కాలుకి సపోర్ట్ గా పెట్టొచ్చు. అవును, అది సరిపోతుంది. స్కిన్నర్ మరో 3500 అడుగుల కింద ఉంది. డైరెక్ట్ రూట్లో వెళ్తే 5 మైళ్ళ దూరం అంతే. అది అనుకున్నాను సులువేం కాదు. అవును, కానీ మనం అతన్ని త్వరగా లాక్కుంటూ వెళ్తే తుఫాన్ రాకముందు వెళ్ళిపోవచ్చు. ఓకే, అక్కడ టేప్ వేయి. ఇక్కడ కూడా టేప్ వేయి. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. జాన్ జాన్, హే, 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 బేబీ, ఇలా చూడు, ఇలా చూడు. నేనేం ఆలోచిస్తున్నాను నీకు తెలుసా? నువ్వు చెప్పింది నిజమే. మనం సెటిల్ అవడానికి ఇది సరైన టైం అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదనిపిస్తుంది. కానీ నాకు ఇది చెప్పాలనిపించింది. నేనేం ఆలోచిస్తున్నానో నీకు తెలియాలనిపించింది. స్టేసీ, యా. స్వీటీ, నేను దాదాపు చనిపోయినా నువ్వు ఇదంతా చెప్తున్నావా? నో 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 నో, నేను నీతో పాటు ముసల్దానైపోయి చనిపోయేదాకా ఉండాలనుకుంటున్నాను. నేను నీతో పాటు పిల్లల్ని కందామనుకుంటున్నాను. హాయ్, నేను లీసా స్టోన్, KSNW నుండి. మేము మంచు పర్వతం కింద నుండి లైవ్ అందిస్తున్నాం. ఇక్కడ మంచు చాలా సాఫ్ట్ గా ఉంది. అలాగే 36 ఇంచెస్ వరకు పేరుకునుంది. ప్రభుత్వం ప్రమాదక హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసింది. ఈ తుఫానుని కేటగిరీ 4 కింద అంచనా వేశారు. స్థానిక వ్యాపారులందరినీ అప్రమత్తంగా ఉండాలని నాకు విస్కీ ఇవ్వు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పారు. కమాన్ మార్క్, దీనికి సంబంధించిన నువ్వు మళ్ళీ సహాయక అదే చర్యల ఆలోచిస్తూ కోసం బాధపడకు. ఇప్పటికే అక్కడ అన్ని బృందాలు నాకు విస్కీ సిద్ధంగా ఇవ్వు. ఉన్నాయి. ఎంతో ప్రమాదకరమైన కేటగిరీ 4 తుఫాన్ అవడం వల్ల ప్రభుత్వం అందరినీ అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు. ముప్పు ప్రాంతానికి దగ్గరగా ఉన్న వారందరినీ అలాగే. సురక్షిత నా ప్రాంతానికి టైం అయిపోయింది. నువ్వు త్వరగా దీనికి ఫినిష్ చేస్తే నేను సంబంధించి క్లోజ్ అన్ని చేసుకుంటాను. జాగ్రత్తలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది. ఈ తుఫానుని కేటగిరీ 4 కింద అంచనా వేశారు. స్థానిక వ్యాపారులందరినీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. Come on, man. Come on. ఆగండి ఆగండి. ఏంటి? ఏమైంది జాన్? నాకు ఇంకా పెయిన్ కిల్లర్ కావాలి. మనం ఈ పర్వతం మీద నుంచి కిందకి దిగంగానే నీకు మెడిసిన్ ఇస్తాను. కాస్త ఓపిక పట్టు బేబ్. ఆల్ రైట్.
పద పద. ఏంటి నువ్వు ఓకేనా? ఏంటి ఎయిర్లాండర్ కి ఏదైనా సమస్య? తను ఓకే, తనకే ఇబ్బంది లేదు. ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఎయిర్లాండర్ జాన్ కంటే చాలా బాగా చేస్తాడు. నాకు ఇప్పుడు చాలా భయం వేస్తుంది. బ్రయాన్ ఎక్కడో ఒంటరిగా గడ్డ కట్టే మంచులో ఇరుక్కుపోయాడేమోనన్న ఆలోచన. మనం ఇప్పుడు దాని గురించి ఏమీ చెయ్యలేం. ఈ తుఫాన్ తీవ్రతరం కాకముందే మనం జాన్ ఇక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. మరి నా బ్రదర్ సంగతి ఏంటి? ఇక్కడ ఒక్క పని ఒక్కసారే చేయగలం. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకో, ఓకే? నాకు నీ సహాయం కావాలి. ఓకే. మనం స్కిన్నర్స్ కి చేరుకోగానే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. హే, ఆగు. కాస్త నెమ్మదిగా తీసుకెళ్ళొచ్చు కదా. సరే, ట్రై చేస్తా. ట్రై చేయడం కాదు, నెమ్మదిగానే వెళ్ళు. మనం చాలా కింద ఉన్నాం. అయితే ఏంటి? ఇక్కడ హిమపాతం పడే అవకాశమే లేదు. ఏదైనా ప్రమాదం ఏ జరగచ్చు. ప్రమాదం జరుగుతుంది? ఏయ్, ఇక్కడ మనం తప్ప ఇంకెవరూ లేరు. మనం మాత్రమే ఉన్నాం, అర్థమైందా? యా, అర్థమైంది. కమాన్. నో 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 కమాన్, నో. నా దగ్గరికి రా. మన తన కోసం వెంటనే వెళ్ళాలి. స్టేసీ, స్టేసీ, తను చనిపోయాడు. No. ఇంతకీ ఏంటది? అసలు ఇప్పుడు వచ్చింది ఏంటది? ఎయిర్లాండ్, ఎందుకని నువ్వు దాన్ని షూట్ చేయలేదు? చెప్పు, ఎందుకు షూట్ చేయలేదు? చెప్పు. క్లియర్ షాట్ దొరకలేదు. నీలో మిగిలిన ఆ మంచిని ఆఫ్ఘనిస్తాన్ గుహలోనే వదిలిపెట్టొచ్చావు. అప్పుడు నువ్వు మాకు ఒక బాధ్యత అంతే. ఇప్పుడు కూడా నువ్వు ఒక బాధ్యత అంతే. మనం ఇక్కడ ఉండకూడదు. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదండి, సామాన్లన్నీ తీసుకొని త్వరగా పదండి. మూవ్. మళ్ళీ ఏదొచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, నువ్వు ముందు వెళ్ళు. కమాన్, కమాన్ సోల్జర్, కమాన్ స్టేసీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం వచ్చేసాం. ఆ తుఫాన్ తగ్గేదాకా మనం ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు. దీనికి తాళం తీసింది. ఏం జరుగుతుంది? బ్రయాన్, మీరు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ముఖ్యంగా నువ్వు. బ్రయాన్, నువ్వు బానే ఉన్నావా? బయట ఏదో తిరుగుతుంది. నాకు తెలుసు. నీకు తెలుసు అంటే దాని అర్థం ఏంటి? దానికోసమే ఇక్కడున్నాను. నీకు సరిగ్గా అర్థం కావడం లేదు. ఆ జంతువు, అది ఏదైనా కావచ్చు, అది జాన్ని తీసుకెళ్లిపోయింది. ఏంటి? తను గాయపడ్డాడు. తనని మోసుకుంటూ మేము ఇక్కడికి వస్తుంటే తను మా మీద అటాక్ చేసి తనని ఎత్తుకుని వెళ్ళిపోయింది. మౌంటైన్ రెస్క్యూ టీం నీ కోసం వెతుకుతే ఇద్దరిని పోగొట్టుకుంది.
అసలు ఇలా జరగకూడదు, అసలు ఇలా జరగకూడదు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, నేను అసలు ఊహించలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో మర్యాదగా చెప్పండి సార్జెంట్. అది వెంటనే. ఓకే, ఇందులో పాయింట్ చేసిన గుర్తులన్నీ మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్స్. 50 సంవత్సరాల కన్నా ముందు నుంచి ఉన్న అన్సాల్వ్డ్ కేసెస్. ఇవన్నీ ఎలా జరిగాయంటే గడ్డగట్టిపోవటం, హిమపాతం, నీళ్లలో పడిపోవటం, సహజ కారణాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళ బాడీస్ ఇప్పటి వరకు అస్సలు దొరకలేదు. ఇక స్కిన్నర్ World War II నుంచి తిరిగి వచ్చిన తర్వాత తను యూరోప్ లో పర్వతం మీద హడ్సన్ చూసి అలాగే ఇక్కడ కూడా నిర్మించాలనుకున్నాడు. 1952 శీతాకాలంలో అతను అదిగో ఆ డోర్ నుంచి బయటికెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇక 62లో ఫిలిప్స్ ఫ్యామిలీ స్నో షూయింగ్ ట్రిప్ లో వెస్ట్ సైడ్ వైపు, 69లో నలుగురు పర్వతారోహణ యాత్రలు, అలాగే 72లో ఒక స్థానిక ఒంటరి స్కీయర్. ఇలా ఎన్నో. వాళ్ళు చనిపోయిన డేట్లను పరిశీలిస్తున్నప్పుడు అక్కడ కొంతమంది స్థానికులు ఏదో గుర్తు తెలియని పెద్ద జంతువుని మేము చూసామని నాతో చెప్పారు. అది కూడా వాళ్ళందరూ చనిపోయిన తారీఖుల్లోనే. 1987 తర్వాత మళ్లీ ఇలాంటివి జరగలేదు. ఆ సంవత్సరమే నాన్న చంపబడ్డాడు. నాన్న చంపబడ్డాడు అంటే అర్థం ఏంటి? అసలు ఏం జరిగి ఉండొచ్చో వాళ్ళు నాతో చెప్పినప్పుడు నేను చాలా చిన్న పిల్లాడిని. నేను నమ్మలేకపోయాను. డాడీకి ఈ కొండలో ప్రతి చిన్న ఆనవాలు తెలుసు, ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు. సెర్చ్ అండ్ రెస్క్యూ టీం వాళ్ళు వెనక్కి వచ్చేసినప్పుడు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. నాన్న నన్ను తీసుకెళ్లే ప్రతి ప్రదేశానికి వెళ్ళాను. మరేం జరిగింది? నేను దాన్ని చూశాను, దూరం నుంచి చూశాను. అది మంచులో దాక్కుని ఉంది. నిజంగా చెప్తున్నా, నేను దాన్ని చూశాను. నాకు తెలిసి అది కూడా నన్ను చూసే ఉంటుంది. దాని గురించి ఎవరికైనా ఏదైనా చెప్పావా? ఎవరికి దాని గురించి చెప్పకుండా ఎందుకుంటాను? నేను అమ్మకి చెప్పాను, కానీ తనప్పుడు ఎంతో బాధపడుతూ ఉంది. నాకు తోడుగా నువ్వు మాత్రమే ఉన్నావు నీనా. నేనెప్పుడు నాన్న గురించి అమ్మతో మాట్లాడినా, నాన్న ప్రస్తావన తెచ్చినా అమ్మ ఏడుస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత నేను పీట్తో ఇక్కడికి వచ్చాను. తను లీడ్ తీసుకుని ముందుకెళ్తున్నాడు. కొండపైకి ఎక్కుతుండగానే ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఏం జరిగిందో నేను చూడలేకపోయాను. అంటే దాని అర్థం దానికి దాక్కుని ఉండటం తెలుసు. అంటే ఈ జంతువు అది ఇప్పటి వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు ఆ జంతువు ఎలా ఉంటుందో కొంచెం చెప్తావా? 8 అడుగులు ఉండొచ్చు, లేదా ఇంకా ఎక్కువ. అలాగే 300-400 కిలోల బరువు ఉండొచ్చు. ఎంతో పదునైన కూరలు, పంజాలు, ఆకారంతో సంబంధం లేకుండా చురుగ్గా వేగంగా కదులుతోంది. కఠినమైన పరిస్థితుల్లో కూడా మనుగడ సాగించేలా రూపాంతరం చెందింది. అది కేవలం జంతువుల్నే కాదు, మనుషుల్ని కూడా తింటోంది. మనుషులు చేరుకోలేని ప్రదేశాల్లో నివసిస్తూ వేటాడుతోంది. దానికి ఎలా దాక్కోవాలో కూడా బాగా తెలుసు. అదొక వేటాడే జీవి. ఇప్పుడు మనం దాన్ని ఎరలాం. మనం ఎరలుగా ఉన్నామని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. ఇది నా పోరాటం, ఇంకెవరిది కాదు. ఇది మాత్రం అలా కనిపించట్లేదు. ఆ విషయం నీకు చాలా బాగా తెలుసు బ్రాయన్. ముందు మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు శాటిలైట్ ఫోన్ తీసుకొచ్చావా? లేదు. ఎందుకు తేలేదు? ఎందుకంటే నా దగ్గర శాటిలైట్ ఫోన్ లేదు. అది మళ్ళీ వచ్చేలోపు ధైర్యం చేసి ఆ తుఫాన్ గుండా వెళ్ళిపోతాను. నేను వస్తా. నాకు సరే అయితే పదండి వెళ్దాం. కమ్ ఆన్, లెట్స్ గో. మనం 5 నిమిషాల్లో వెళ్ళాలి. నేను ఎక్కడికి రావట్లేదు రిక్. ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా దీనికోసమే చూస్తున్నా. నేను ఇక్కడికి ఒకటే కారణంతో వచ్చాను, ఒక్క కారణంతోనే. ఓ అవునా? ఏంట కారణం? ఇందాకే చెప్పా, దాన్ని నేను చంపేస్తాను. అది చచ్చే వరకు నేను ఇక్కడి నుంచి రాను. ఒకవేళ దానివల్ల తనని నువ్వు రిస్క్ లో పెట్టినా పర్వాలేదా? అలాగే జాన్ సంగతి ఏంటి? నేను తనని ఇక్కడికి తీసుకురాలేదు, నువ్వు తీసుకొచ్చావు. అంతా నా మీద నెట్టేయాలని చూస్తావా? అసలు మొత్తం అంతా నువ్వే చేశావు. ఆపండి, ఏయ్, guys. అసలు నువ్వు ఏం చేస్తున్నావో మాకు ముందే చెప్పుంటే గనక ఇదంతా జరుగుంటేది కాదు. నన్ను కవర్ చేయి. కమ్ ఆన్ మ్యాన్, తనని అక్కడి నుంచి తీసుకురా. కమ్ ఆన్, గో గో. కమ్ ఆన్, కమ్ ఆన్. ఇప్పుడు తను అలా ఉన్నాడు. ఏం బాలేడు.
ఇక్కడ మనం దాక్కోవడానికి నువ్వేమైనా చేసావా? లేదు, అది వచ్చి నన్ను కనిపెట్టాలని నేనేం చేయలేదు. మంచి ఆలోచన. ఆ డోర్స్ కట్టంగా ఏదైనా పెట్టండి. అదే పనిలో ఉన్నాము. వెళ్ళండి. పదండి. బయటికి వెళ్ళడానికి వేరే మార్గం ఉందా? బ్యాక్ డోర్ ఉంది. హాల్ పక్కన ఉన్న వుడ్ స్టోరేజ్ నుంచి తనని వెళ్ళాను. వెనక డోర్ కూడా తీసుకెళ్ళి నేను దాన్ని ఆపుతాను. ఎందుకు? దాన్ని చంపే అవకాశం ఉంది. వెంటనే తీసుకువెళ్ళు. ఇది నా ఆర్డర్ సర్జెంట్. వెళ్ళు వెళ్ళు. Damn it. ఇంకా ఏంటి చూస్తున్నారు? పదండి పదండి. ఇటువైపు. గో 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 గో. ఓపెన్ చేయండి. పదండి త్వరగా. ఎటువైపు? కిందకి. మనం కిందకే వెళ్ళాలి. నాకు అసలు ఏమీ కనిపించడం లేదు. మనం వీలైనంత కిందకి వెళ్ళాలి. మనం అక్కడికి చేరుకోవడం అసాధ్యం. మనం చేరుకోగలం. మనం గడ్డ కట్టి చనిపోతాం. ఇక్కడ మరొకటి కూడా ఉన్నట్టుంది. Come on, run. నన్ను చూడటం సంతోషంగా లేదా వేన్? అయినా నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు మార్క్? నీకు సాయం కావాలేమని వచ్చాను. ఒకవేళ ఏదైనా ఒక్క రోజులో నువ్వు మాకు తీసుకొచ్చిన సమస్యలు చాలు మార్క్. కమాన్ వేన్, ఆ పిల్లలకి ఏం కాకుండా ఇంటికి చేరాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఇప్పటికే నాకు కాల్ చేయాల్సింది. ఒక నిమిషం, నువ్వేమన్నా? నువ్వు పిల్లలు అని అన్నావా? అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు? యా, కొంతమంది బ్రైన్ టెనెన్స్, వాళ్ళ ఫ్రెండ్స్, తన సిస్టర్ కూడా వెళ్ళింది. వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకున్న వాళ్లే. నేను తీసుకెళ్ళకపోయినా వాళ్ళంతా వాళ్ళే వెళ్ళేవాళ్ళు. నిజంగానే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళావా? ఆ పెద్ద పర్వతం మీదకి తీసుకెళ్లాను. ఓరి దేవుడా, అసలు ఏం చేసావు? ఇదంతా అబద్ధమైతే బాగుండు. ఒక మాట చెప్పనా, నాకు ఇప్పుడు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేను ఇదంతా సరిగ్గానే వింటున్నానా? నాకు తెలుసు నువ్వు సరిగ్గానే వింటున్నావు. మనసులో ఏమనుకుంటున్నావా అది చెప్పు. నువ్వు డబ్బుల కోసం ఏ పనైనా చేస్తావా? నేనేం డబ్బు కోసం చేయలేదు. హే, నిన్ను మళ్ళీ ఉద్యోగంలోంచి తీసేయగలిగితే వెంటనే తీసేస్తాను, అది సంతోషంగా. అమ్మో, అలా అనుకు నాకు చాలా భయం వేస్తోంది. అసలు నిన్ను నీ దగ్గరున్న పైలట్లతో పోలిస్తే అందరికన్నా నేనే బెస్ట్ పైలట్ని. పనికిరాని టాలెంట్ ఎంతున్నా సరే అది వేస్ట్తో సమానమే. నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడు తాగలేదు. నిజంగానా? ఆ ఒక్కరోజు తప్ప, అంతే కదా? యా, ఆ ఒక్కరోజు తప్ప. ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్పాను, కానీ నువ్వే వినలేదు. ఇప్పుడు నాకు బాగా గుర్తొస్తుంది. అప్పుడు నువ్వు భ్రమపడ్డావు, అంతే కదా? నువ్వు అప్పుడు కూడా భ్రమలోనే ఉన్నావు. ఇదిగో ఇప్పటికీ ఇంకా భ్రమలోనే ఉన్నావు. నువ్వు కొంచెం కూడా మారలేదు. నా టవర్ నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపో. లేదు, వాళ్ళు సురక్షితంగా ఉన్నారని తెలిసేదాకా నేను వెళ్ళను. అలాగే. అవి రెండు ఉన్నట్టున్నాయి. రెండు దారుల్ని మూసేసాయి. నీ దగ్గర బుల్లెట్స్ ఎన్ని ఉన్నాయి? లాస్ట్ క్లిప్. ఎయిర్లాండర్ M9 బుల్లెట్స్ ఉన్నాయా? 2 క్లిప్స్ ఉన్నాయి. ముందు వైపు ఉన్నది పగలు కొట్టుకుని వచ్చేలా ఉంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యారికేడ్ ని సెట్ చేయాలి. ఓకే.
డిఫెన్సివ్ పెరిమీటర్ సెట్ చేసుకోవాలి. అది త్వరగా మనల్ని అటాక్ చేసే పొజిషన్స్ అయితే ఆ డోరు ఆ విండోలు. నేను డోర్ దగ్గర ఉంటాను. ఎయిర్లాండర్, నేను ఒక కిటికీ చూసుకుంటాను, నువ్వు రెండో కిటికీని చూసుకో. ఆల్ రైట్? నువ్వేం చేస్తున్నావు? మనం ఇక్కడ దాక్కోవడానికి ఏ ప్లేస్ లేదు. ఎయిర్లాండర్, ఆ గందించు, మనం కలిసి పోరాడదాం. మనం అందరం ఇక్కడ చనిపోతాం. ముందు గందించు వెంటనే. ఇలా చూడు, అవి వెళ్ళిపోయాయి. నువ్వు ఓకేనా? Come on. నేను నీతో పాటు ముసల్దాన్నయ్యే వరకు ఉండాలనుకుంటున్నాను. నీతో పాటు పిల్లల్ని కందాం అనుకుంటున్నాను. నన్ను తీసుకెళ్ళు. మనం తన కోసం వెంటనే వెళ్ళాలి. అది ప్రస్తుతానికి దాన్ని ఆపుతుంది అనుకుంటాను. అవి దాన్ని ఆపలేవు అనుకుంటా. అది చాలా బలంగా ఉంది. లోపలికి ఏ నిమిషాల్లో అయినా రావచ్చు. లెట్స్ గో. ఈ డోర్ కట్టంగా ఏదైనా పెట్టండి. ఇప్పుడేం చేద్దాం? ఏమో, తర్వాత ఏం చేయాలో నాకు తెలీదు. అద్భుతం. నువ్వేం చేస్తున్నావు? దీంతో పోరాడతాను. ఇక్కడే నిలబడి దాంతో పోరాడతాను. నువ్వు దాంతో పోరాడతావా? యా, దీన్ని రీలోడ్ చేయక్కర్లేదు. ఇక నువ్వు పోరాడాలి. మనం ఆ చాపర్ నుంచి కిందికి దిగినప్పుడు మనకు ఆ అవకాశం రాలేదు కదా. నోరు మూసుకో. ఇప్పుడు ఈ గన్ తీసుకొని నువ్వు కూడా పోరాడు. లేదు. ఐఎమ్ సారీ, జాన్ చనిపోతుంటే చూస్తూ ఉండిపోయాను. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. Come on! Help me, Rick! Help me! నా దగ్గర బుల్లెట్స్ అయిపోయినట్టున్నాయి. క్లియర్ షాట్ దొరికినప్పుడే ఆ బుల్లెట్స్ యూజ్ చేయి. ఒకవేళ మనం ఇక్కడి నుంచి బయటపడకపోతే నేను ఒక మాట చెప్పాలి. మూసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నేను ఒక మాట చెప్పాలనుకున్నాను అంతే. మనం ఇక్కడ నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉన్నట్టుంది.
ఆ డోర్ దాన్ని ఎక్కువసేపు ఆపలేదు. అవును, కొంచెంసేపే కానీ ఆపుతుంది. మనం ఫుల్ స్టోరేజ్ రూమ్ లో ఉన్నాం. అవి కాసేపట్లో ఆ డోర్ బద్దలు కొట్టుకుని ఇక్కడికి వచ్చేస్తాయి. అప్పుడేం చేద్దాం? ఇలా చూడండి, ఈ నిచ్చెన గుండా కిందకి వెళ్తే బాయిలర్ రూమ్కి వెళ్తాం. మనం అందరం అక్కడికి వెళ్ళి దాక్కోవచ్చు. కాసేపు మనం అక్కడ సురక్షితంగా ఉండొచ్చు. అవి మనల్ని కనిపెట్టే అవకాశం తక్కువ. పక్కకి తప్పుకో. అవి సులువైన ఎర కోసం చూస్తున్నాయి. పక్కకి తప్పుకో ఎర్లాండ్. నన్ను తీసుకెళ్ళంటే నన్ను తీసుకెళ్తే అవి మమ్మల్ని వదిలేస్తాయి. ఇక్కడ బలహీనమైన వాడే ముందెళ్ళాలి. బలహీనుడివి కాదు. ఇక ఎప్పటికీ కాను. Come on! Come on! అంతా అయిపోయింది. ఒకవేళ అవి కిందికి వస్తే మనం దాక్కోడానికి ఇక్కడ ఏ ప్రదేశము లేదు. అవును, కానీ మనం వీటితో పోరాడే అవకాశం మాత్రం ఉంది. మనం ఏం చేయాలంటే అవి వెళ్ళిపోతున్నాయి అనుకుంటా. ఎయిర్లాండర్ చెప్పింది నిజమే. అవి వెళ్ళిపోయాయి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇదే మంచి అవకాశం అని నాకు అనిపిస్తుంది. ఈ తుఫాన్లో మనం ఎక్కడికి వెళ్ళలేమని మనకే తెలుసు, అలాగే వాటికి కూడా తెలుసు. సో మరి మనం ఇక్కడే ఉండి అవి వచ్చిన తర్వాత వాటితో పోరాడదాం. ఆల్ రైట్, సమర్థవంతమైన స్ట్రాటజీని యూజ్ చేద్దాం. అవును, మనం ఇక్కడ ఉపయోగించుకోవడానికి చాలా సామాన్లున్నాయి. కిచెన్ లో చూడండి, అలాగే సెల్లార్ లో కూడా. అక్కడ మనకు కావాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి. ఆ కింద ఉన్న ట్యాంక్స్ కూడా. కఠినమైన పరిస్థితుల్లో ఎలా మనుగడ సాగించాలో వాటికి తెలుసు అనుకుంటా. మనకు కూడా తెలుసు.
ఓ బాగానే చేసావు. ఇదంతా అయిపోయినా కూడా సోల్జర్గానే ఉండాలనుకుంటున్నావా? సోల్జర్స్ అంటే ఇలాగే ఉంటారా? కొద్దిగా ఒక్కొక్కసారి ఇలాగే ఉంటారు. యాక్చువల్లీ నేనేం ఆలోచిస్తున్నానంటే, ఒకవేళ మనం బయటపడితే కొన్ని రోజుల పాటు ఇవన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇద్దరం కలిసి కొంత డబ్బు పోగేసి ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళదాం. నేను అసలు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు, అందుకే. ఏయ్. మేము నిన్న ఇంటికి తీసుకెళ్తాం, మాటిస్తున్నాను. నేను నిన్ను నమ్ముతాను. నేనా? మీ ఇద్దరి మధ్యలో దూరుతున్నానా? వచ్చేసావుగా, పర్లేదు చెప్పు. గ్రెనేడ్సా? యా, స్టేసీ కనిపెట్టింది. బహుశా స్కిన్నర్ వారైపోయిన తర్వాత తెచ్చుంటాడేమో. ఇవి పనిచేస్తున్నాయా? ఓ యా, 3 పనిచేస్తున్నాయి. నేను మీ ఇద్దరిని ఏమి ఇబ్బంది పెట్టలేదుగా? మళ్ళీ మొదలు పెట్టకు బ్రయాన్, ప్లీజ్. లేదు, నా ఉద్దేశం ఏంటంటే అది. ఇట్స్ ఓకే, నేను స్టేసీ దగ్గరికి వెళ్తాను. చూడు రిక్, నేను మీ ఇద్దరిని ఆ రాత్రి పార్టీలో చూసినప్పుడు. మేము అప్పుడు కేవలం మాట్లాడుకుంటున్నాం అంతే. ఏంటి? నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నువ్వు చాలా బాధలో ఉన్నావని తనకు తెలుసు. ఏదో నిన్ను బాగా బాధ పెడుతుంది. నువ్వు తనతో మాట్లాడట్లేదంట. అది మా నాన్న గురించి. ఆయన జ్ఞాపకాలు ఓహో. అవి పంచుకోవటం నా వల్ల కాలేదు. పంచుకుంటే బాగుండేది. ఒక్కొక్కసారి నేను తనని మరీ చిన్నపిల్లలా చూస్తున్నట్టున్నాను. అసలు విషయం ఏంటంటే, ఆ రోజు రాత్రి నాకు బాగా కోపం వచ్చింది. కానీ నా ఆలోచన ఏంటంటే, ఒకవేళ నీనా ఎవరితోనే ఉందంటే అది నువ్వే కావాలనుకున్నాను. అది బ్రేక్ అవుతోంది. వేన్ కాల్ చేయి, అక్కడికి ఎవరినైనా పంపించు. అది చాలా ప్రమాదకరం. వెంటనే పంపించు వేన్. కాస్త దూరం జరుగుతావా? నీ దగ్గర నుంచి వచ్చే వాసన భరించలేకపోతున్నా. ఐఎమ్ సారీ వేన్, నీకు ఇదేగా కావాల్సింది. వాళ్ళు ఆ పర్వతం మించి కిందకొస్తే చాలు. ఓ అవునా, నీకు విషయం తెలుసా? నాకు అదే కావాలి. మనకి ఇక్కడ తుఫాన్ కాస్త తగ్గి ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా చూడు. 10,000 అడుగుల ఎత్తులో తుఫాన్ ఇంకా దారుణంగా ఉంది. ఉండొచ్చు, ఉండి ఉండకపోవచ్చు. నీకు బాగా తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో నడిపేవాళ్ళు ఎవరూ లేరని. నాకు తెలుసు. రాండేవూ కింగ్స్ ల్యాండ్ దగ్గరికి మనం వస్తామనుకుంటున్నారు. నువ్వు ఎవరినైనా పంపలేకపోతే కనీసం నన్నైనా వెళ్ళి. నేను అలా పంపలేను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు వాళ్ళు ట్రైనింగ్ బాగా తీసుకొని ఉంటే వాళ్ళకి ఏమీ కాదు. ఇంకో 2-3 గంటల పాటు. నీ హెల్ప్కి చాలా థ్యాంక్స్ వేన్. ఏం పర్వాలేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, క్లియరెన్స్ లేకుండానే నువ్వు ఆ పైకి వెళ్దామని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం ఇంకోసారి ఆలోచించుకో. ఒక్క ఫోన్ చేస్తే చాలు. కమర్షియల్ సర్టిఫికేట్ ఉండదు, చాపర్ ఉండదు, ఇంకేమీ ఉండదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేం పీక్కుంటావో పీక్కో వేన్. ఏమైనా కనిపించిందా? అంతా నిశ్శబ్దంగా ఉంది. సరే పదండి వెళ్దాం.
రెండేవుకి 4000 అడుగుల కిందకి సౌత్ వెస్ట్ కు వెళ్ళాలి. రూట్ ఎలా ఉంది? బానే ఉంటుంది అనుకుంటున్నాను. మనకి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. యా, పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. టార్గెట్ 2 o'clock. మనం వెంటనే లోపలికి వెళ్ళాలి. ఆగు, మనం నేరుగా వెళ్ళడం అవి చూడాలి. పదండి, అందరం లోపలికి వెళ్దాం. Come on. నువ్వు నన్ను చూసావు, నాకు తెలుసు నువ్వు నన్ను చూసావు. వచ్చి నన్ను పట్టుకో, వచ్చి నన్ను పట్టుకో. వెంటనే లోపలికి రా. Come on. Run. పదండి, లోపలికి పదండి. లోపలికి పదండి. Come on. బయటికి పదండి. పద. Come on. త్వరగా తీసుకురా. మీరు వెళ్ళి మరికొన్ని తీసుకురండి. ఓకే. ఐఎమ్ సారీ స్టేసీ. Run! నువ్వు ఓకేనా? నువ్వు బ్రయాన్, నేను బానే ఉన్నా. ఇవన్నీ బానే ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. బ్రైన్, యా. ఇక మనం బయలుదేరదామా? యా, మనం బయలుదేరదాం. నీనా నీనా ఓరి దేవుడా, ఇది ఇంకా చనిపోలేదా? మనం వెంటనే వెళ్ళిపోవాలి. అదొచ్చేస్తుంది. పదండి పదండి. కమాన్. రిక్, నువ్వు బానే ఉన్నావా? రిక్! రిక్! కమాన్ సోల్జర్, నువ్వు లేవగలవు. లే, కమాన్, నువ్వు తప్పకుండా లేవగలవు. ఆగు ఆగు ఆగు. నేను ఇక్కడే ఉంటాను. మేము నిన్ను వదిలేలేవు. కావాలంటే మేము కూడా నీకు సాయం చేస్తాం. ఓకే రిక్, ఓకే. అయితే నువ్వు ఓపెన్ చేయి. నువ్వు దీన్ని తీసుకో. దీన్ని తీసుకుని నీ దగ్గర పెట్టుకో. దాన్ని ఇక్కడి నుంచి మేము దారి మళ్ళిస్తాం.
Yes, yes, yes. నేను చెప్పేది నువ్వు విని తీరాల్సిందే. మేము ఆ చాపర్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ నీ కోసం తిరిగి వస్తావు. ఓకే 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 ఆల్ రైట్ నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. ఏం కాదు. ఓకే ఏం కాదు రిక్, నీకేం కాదు. ప్లీజ్ నువ్వు లేవాలి. నో నీనా నేను వదిలి నేను వెళ్ళను. నో. మనం వెంటనే వెళ్ళాలి నీనా. గో గో ఇక్కడి నుంచి వెళ్ళు. Come on! Move! నువ్వు ఓకేనా? యా, అది చచ్చిపోయి ఉంటుందంటావా? అది ఇంకా చచ్చిపోలేదు, చావలేదు ఇంకా. ఇదిగో ఇదే చివరిదే. ఇది నీ దగ్గర ఉంచు. ఇదిగో తీసుకో. నేను నిన్ను వదిలేసి వెళ్ళను. కానీ మన దగ్గర అంత సమయం లేదు. నేను నిన్ను నా దగ్గర కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి. వాటితో పని అయ్యేలా నేను చూస్తాను. నువ్వు వెంటనే చాపర్ దగ్గరికి వెళ్ళు. నాకు మిగిలింది నువ్వే. ఏం జరిగినా మాత్రం ఆగకు. నీకు అర్థమైందా? నాన్న కూడా ఇదే చేసేవాడు. నీనా, నేను నీ వెనకే వస్తాను. అది అంతే. ఇక నువ్వు నేను తేల్చుకుందాం. నేను నువ్వు తేల్చుకుందాం. గైస్ మీరు ఎక్కడున్నారు? కమ్ ఆన్. నేను ఎక్కడున్నాను? హలో హలో. అక్కడున్నావు నీనా, నువ్వు నాకు కనిపించావు. Come on, Brian. Please. Brian? No. No.
కమాన్ నేను జంప్ లోపలికి దూకు. వచ్చేసావా? నువ్వు ఓకే కదా? ఇంతకీ ఏంటది? చాలా బరువుంది. నీనా వెంటనే ఆ భారీ జంతువుని హెలికాప్టర్ని వదిలేలా చెయ్యండి. చివరిసారిగా దీని రుచి కూడా చూడు. గుడ్ జాబ్ రే, గుడ్ జాబ్. నువ్వు చనిపోయావు అనుకున్నాను. ఆ పర్వతం దగ్గర ఆ జంతువు నా దగ్గర గ్రానైట్ ఉండడం చూసి పారిపోయింది. దాని మీదకి విసిరాను కానీ మిస్ అయినట్టుంది. మార్గ్ ఆ బ్లాస్ట్ చూసి నన్ను చాపర్ ఎక్కించుకున్నాడు. బ్రయాన్, తను మనకి లేడు. ఐఎమ్ సో సారీ. ఆఖరికి తను కావాల్సిందే దక్కింది. అది చనిపోయింది.